మా గ్యారేజ్‌కి హోండా యాక్టివా 6 వెహికల్ రావడం జరిగింది. దీనికి ఏంటంటే గేర్ బాక్స్ ఆయిల్ మార్చాలి. సో, గేర్ బాక్స్ ఆయిల్ ఎలా మార్చాలంటే మీరు చూసారు కదా! 12 సైజ్ బోల్ట్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఆ 2 బోల్ట్స్ ఓపెన్ చేస్తే మరి గేర్ బాక్స్ ఆయిల్ కంప్లీట్‌గా డౌన్ అయిపోతుంది. సో, వాటికి 12 బిట్ పెట్టేసి జాగ్రత్తగా ఓపెన్ చేసేయండి. ఫస్ట్ కింద తిప్పేది డ్రైన్ బోల్ట్ అండి. మీదదేమొచ్చి ఆయిల్ వేయడానికి. సో, ముందు కింద బోల్ట్ ఓపెన్ చేసేయండి. కొంచెం ఎర్లీగా ఆయిల్ అనేది డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, కదా ఎంత డర్టీగా అయిపోయిందో డ్రైన్ బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఆయిల్ అని చూసారా ఎంత వరస్ట్‌గా ఉందో. ఇప్పుడు మీద బోల్ట్ ఓపెన్ చేస్తే కొంచెం ఎయిర్ అండి ఎర్లీగా అందులో ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇందులో పెద్దగా ఆయిల్ అయితే రాదు. 120 ml వస్తే సరిపోయినట్టే. కాకపోతే మనకు ఆయిల్ అంతా డర్టీగా అయితే మనకి గేర్ బాక్స్ బేరింగ్స్ పోతాయి, రోలర్స్ పోవు, అలాగే చాలా ఇష్యూస్ వస్తాయి. సౌండ్ అండ్ మూవ్‌మెంట్ బాగోదు. ఎందుకంటే ఈ స్కూటీస్ ఖచ్చితంగా గేర్ బాక్స్ ఆయిల్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అదే మెయిన్. సో, మొత్తం ఆయిల్ అంతా డౌన్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా కింద బోల్ట్ అనేది ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేసేసి ఫుల్ టైట్ చేసేయండి. కానీ ఒక బోల్ట్ ఉంచండి. ఎందుకంటే మనం మీద బోల్ట్ నుంచి ఆయిల్ వేయవలసి ఉంటుంది. అలాగే కింద బోల్ట్ నుంచి కూడా వేయవచ్చు. కానీ కింద బోల్ట్ నుంచి 90% ఎవరు వేయరు. ఎందుకంటే డ్రైన్ ఆయిల్ మొత్తం వచ్చింది కాబట్టి సో, క్లోజ్ చేసి మీద వేస్తారు. బండి అనేది రైట్ సైడ్ వాల్ చేసి వేయండి. దీనికైతే నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన 80W90 గేర్ బాక్స్ ఆయిల్ అయితే వాడుతున్నాను 120 ml. సో, కట్ చేసి మొత్తం ఇంట్లో ఆయిల్ వేసేస్తున్నాను. సో, ఇటువంటి బైక్ మెకానిక్ వీడియోస్ అవ్వండి, స్కూటీ అవ్వండి, బైక్ రిపేర్ లేదా అదర్ మెకానిక్ అంటే బైక్, మోటార్ సైకిల్ మెకానిక్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే మా షాప్ కనుక మీరు కనుక విజిట్ చేయాలన్నట్లయితే షాప్ యొక్క లొకేషన్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అలాగే మీకు గూగుల్ మ్యాప్స్లో క్రియేటివ్ వర్కర్స్ సెర్చ్ చేస్తే మా షాప్ లొకేషన్ మీకు దొరుకుతుంది. దాని ద్వారా కూడా మీరు మా షాప్కి విజిట్ చేయవచ్చు. అలాగే చూసారు కదా మొత్తం అంతా ఆయిల్ అంతా అందులో ఫిల్ చేసేసిన తర్వాత మీద నుంచి ఆ బ్యాలెన్స్ ఉన్న 12 అయితే ఫిట్ చేసేయండి. కానీ ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఫుల్ టైట్ చేయండి. కానీ మీడియం టైట్ చేయండి. ఎందుకంటే మీకు మీడియం చేయాలి, ఫుల్ టైట్ చేస్తే స్లిప్ అయిపోతుంది. మీడియం టైట్ చేయకపోతే మీకు ఆయిల్ లీక్ అయిపోతుంది గైస్.